హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన కొర్రల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ముందుగా మీరైతే మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ రెడ్ బటన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇప్పుడు మనం కొర్రల ఉప్మా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. చూసారు కదా, చూస్తేనే ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో తాలింపు గింజలు వేసేసానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసాము. ఇలా కలుపుకోవాలండి. కరివేపాకు ఆకులు ఇవి కూడా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. జీలకర్ర కూడా వేసేసాము. ఇప్పుడు అంతా కలిపేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను కొర్రల్ని ఈ విధంగా ఉడికించి పెట్టేశాను. కొర్రల అన్నం ఎలా చేయాలో మీకు ఇంతకుముందు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించాము కదండి, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఈ విధంగా ఆల్రెడీ ఉడికించి పెట్టేశానండి. ఓకే, ఇప్పుడు అదంతా మగ్గిపోయింది కదా, దాంట్లో మనం ఉడికించి పెట్టిన కొర్రలను వేస్తున్నామండి. ఇలా అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా అంతా కలిసేలాగా కలిపేశానండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ అయిన కొర్రల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. మేము చిరుధాన్యాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మా ఛానల్లో పెడుతున్నామండి. కంపల్సరీ వాచ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.